ఈరోజు మీరే గనుక బతికుండుంటే చూస్తూ ఊరుకునేవారా? దోషిగా ఈరోజు ఆ ఇంట్లోంచి తలదించుకుని వచ్చేవాడినా? హలో, ఎలా ఉంది నేను నాటిన విత్తనం? నిన్ను ఒంటరి వాణ్ణి చేశాను. కాదని ఆత్మ చచ్చిపోయి నువ్వు వాళ్ళ ఇంటి గడప తొక్కినా నీ ముఖం మీద ఉమ్మేస్తుంది. ఇక నువ్వు ఏమీ చేయలేవు. శాశ్వతంగా నువ్వు అమ్మ అని ఫీల్ అయ్యే నీ వదినని చంపేస్తాను. నీ నీడ నా కుటుంబాన్ని తాకే లోపు నిన్ను నడి బజార్లో నరికేకపోతే నేను మనిషినే కాదే. చిన్ను, ఈ బొమ్మ చూడు ఎంత బాగుందో. కింద పడుతోంది, పైకి వస్తోంది, కింద పడుతోంది. ఓలమ్మో, ఈ పోర్ చేతులు ఏం మాయున్నదిరా? దమా ఖరాబ్ అవుతుంది. పిల్లలకి ఎవరిష్టం ఉంటే గాళ్ళ దగ్గరే ఉంటారు లచ్చమ్మ. అంటే నా బిడ్డకు నేనంటే ఇష్టం లేదంటావా? సరే, ఏమైతే ఏమున్నది. నీ పోరొచ్చిన సంధి నా బిడ్డ మస్తు ఖుషిగున్నాడు. గది చాలు నాకు. సర్లే పద. ఇది బాగుంది కదూ, దీంతో ఆడుకుందామా? జ్వాల ఇటెక్కడికి వెళ్తుంది? అందరితో కలిసి ఆటోలో వెళ్లాల్సింది, ఒంటరిగా ఇటు వెళ్తుందండి. సంథింగ్ ఇస్ రాంగ్. ఇదేంటో తెలుసుకోవాలి. మొత్తానికి నేను అనుకున్నది అనుకున్నట్టే జరుగుతోందన్నమాట. అమ్మా జ్వాల, ఆ దీపక్ గాడు వస్తున్నాడు. ఇలా మన ఇద్దరిని చూశాడంటే చాలా ప్రమాదం. చూడు, వాడు ఇక్కడికే వస్తున్నాడు. నేను వెళ్ళిపోతాను. నన్ను చూసి అడిగినా నా గురించి ఏమీ చెప్పొద్దు. ఏం అడిగినా నాకు తెలీదని చెప్పు, సరేనా? స్కూల్ అయిపోయాక సరాసరి ఇంటికి రావాల్సింది పోయి ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఊరికే సరదాగా వచ్చాను. సరదాగా? సరదాగా ఇంత దూరం వచ్చావా? చెప్పు, ఇక్కడ ఎందుకున్నావు? ఎవరి కోసం వచ్చావు? అది ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఎవరు? ఇప్పుడు మన ముందే పారిపోయిందే అది. ఎవరు బాబాయ్? వదినా? బాబాయ్, వదినా, వదినా, ఏంటిది? వదినా, ఎక్కడున్నావు? అమ్మ జ్వాల, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ మరి చెప్పు, ఏమైంది? బాబాయ్, మన కుటుంబంలో మళ్ళీ కలహాలు మొదలవడానికి, దేవతలంటే నీ మనసులో అనుమాన బీజాలు మొలకెత్తడానికి కారణం ఆ రాక్షసి రమ్య. ఏంటి? అవును వదినా, ఎలాగైనా మనందరినీ విడదీసి మనలో మనకి మనస్పర్ధలొచ్చి కుటుంబం విచ్ఛిన్నం కావాలన్నది ప్రయత్నిస్తాను. ఆనందంగా ఉంటున్న మనల్ని చూసి ఓర్వలేక ముక్కుపొచ్చలారని మన పాప మీద కన్నేసింది. పాపని మచ్చిక చేసుకుని పాప మనసుని కల్మషం చేసి మన మీద కక్ష సాధిస్తుంది. నోర్మోయ్!